నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇశ్రాయేలీయులు దేవునిలో ఆసక్తి కలిగి ఆయన మాట విని ఆయనను అనుసరిస్తే ఐగుప్తీయులను బాధించిన రోగాలు కానీ తెగుళ్లు కానీ ఏదీ వారికి రానియను అని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు తన ప్రజలను అస్వస్థతలతో రోగాలతో బాధించేవాడు కాదని, వారిని స్వస్థపరచడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడని తెలుస్తుంది. దేవుడు ఇక్కడిచ్చిన వాగ్దానం షరతులతో కూడినది. అదేంటి అంటే, దేవుడైన యెహోవా వాక్కును మనసారా విని దేవుని దృష్టిలో సరిగ్గా ప్రవర్తిస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన శాసనాలన్నీ పాటిస్తే, యెహోవా రాఫా అని నామము కలిగినటువంటి దేవుడు మనలను అన్ని విషయాలలో స్వస్థపరుస్తాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25-26 వచనాలలో దేవుడు తన ప్రజలు తన పట్ల హృదయపూర్వకమైన భక్తి కలిగి వారి చుట్టూ ఉన్న భక్తిహీనుల ప్రభావం నుండి తమను వేరుపరుచుకుంటే వారి మధ్య రోగాన్ని తీసివేస్తానని షరతు విధించాడు. ఈ షరతును దేవుడు తన ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తే వారి మధ్య నుండి ప్రతి రోగమును స్వస్థపరుస్తాను అని సెలవిస్తున్నాడు. 147వ సంకీర్తన 3వ చరణం మరియు 51వ సంకీర్తన 17వ చరణాలలో, చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపముతో ఎవరి హృదయాలైతే దేవుని పాదాల చెంత కుమ్మరించుటకు సిద్ధపడతారో, ప్రేమ కలిగిన దేవుడు వారిని హక్కున చేర్చుకుని వారిని ప్రేమించి ఆదరించి పాప క్షమాపణ ఇచ్చి వారిని బాగు చేస్తాడు. ఇటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మనకు చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకున్నటకు ఆయన ఇచ్చిన ప్రతి షరతులను నమ్మకంగా పాటిస్తే శారీరకంగా మానసికంగా మనకున్న ప్రతి అస్వస్థతను స్వస్థపరుస్తాడు. ఆమేన్.